Lord. Welcome everybody to our midweek service. We are so excited to be starting this. ఇప్పటి నుంచి every Wednesday we will be doing our midweek services. ఎప్పటి వరకు చేస్తామంటే until God is leading us. So the midweek service is basically going to be more like a Bible study. ఈ midweek service లో మనం దేనిపైన అయితే ఫోకస్ చేస్తామంటే more of understanding what the word of God is telling. ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే when we know the truth will set us free. అంటే మనకు నిజము తెలియాలి అంటే మనం ఏం తెలుసుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోవాలి. సో ఐ నో వీ గెట్ మెనీ ఆపర్చునిటీస్ టు హియర్ ద వర్డ్, కానీ కూర్చొని ఒక్కొక్క స్క్రిప్చర్ చదివే టైం వీ డూ నాట్ హ్యావ్ ఇట్ ఆన్ అ సండే. సో వీఆర్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ ఆన్ వెన్స్డేస్ టు డూ అ బైబిల్ స్టడీ. సో మేము నమ్ముచున్నాము దట్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ very uplifting, very encouraging for everybody. Amen. నేను నమ్ముచున్నాను that this series is going to help me, it's going to help all of us to grow more stronger in God. Amen. చాలా సార్లు మనం ఏం చేయాలి అంటే for us టు బీ ద బెటర్ వర్జన్ ఆఫ్ అవర్ సెల్ఫ్, మనం మొదటిగా ఏం తెలుసుకోవాలి అంటే మనం మొదటిగా ఏం చేయాలి అంటే దేవుని లోపు డీప్లీ రూటెడ్ ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని లోపు డీప్లీ రూటెడ్ ఉంటామో వీఆర్ డిజైన్డ్ ఫర్ సక్సెస్ అని వాక్యం సెలవిస్తుంది. ఐ మీన్ దట్ ఈస్ వాట్ ఐ వాజ్ షేరింగ్ వెన్ గాడ్ వాజ్ టాకింగ్ టు జాషువాతో దేవుడు మాట్లాడుకుంటూ ఏమంటున్నాడు అంటే ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ గుడ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, ఒకవేళ మీరు సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే నువ్వు మొదటిగా ఏం చేయాలి జాషువా అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము రాత్రి పగలు మెడిటేట్ చేస్తూనే ఉండాలి. లెట్ ఇట్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్. సో వాట్ ఆర్ వి డూయింగ్, మనం ఏం చేస్తున్నాము అంటే వీఆర్ ట్రైనింగ్ ఎవ్రీబడి టు అచీవ్ గుడ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. సో ద మోర్ వీఆర్ లెర్నింగ్ ద వర్డ్, మనం ఎంతైతే దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నామో, ఎంతైతే దేవుని యొక్క వాక్యాన్ని మన హార్ట్లో డిపాజిట్ చేస్తున్నామో, మనం కేవలం దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే డిపాజిట్ చేయట్లేదు, మనం ఏం డిపాజిట్ చేస్తున్నామంటే గుడ్ సక్సెస్ వచ్చే వేస్ని కూడా మనం డిపాజిట్ చేస్తున్నాం. ఆమేన్. సో వీఆర్ బిలీవింగ్ దట్ దిస్ సిరీస్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ ఐ వాంట్ యూ టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఇది మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తున్నట్లయితే ఐ వాంట్ యూ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. డూ లెట్ us know in the comments on how this particular series is being a blessing to everyone. Amen. And I'm believing that this word is going to be very powerful. ఈ వర్డ్ చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది అని నేను ఎందుకు నమ్ముతున్నాను అంటే చాలాసార్లు వీ థింక్ ఇట్స్ ద ప్రీచర్ హూ బ్రింగ్స్ ద వెరీ పవర్ఫుల్ వర్డ్ కదండి. చాలాసార్లు మనం అనుకుంటాం ఈ గొప్ప ప్రీచర్ మనకి వర్డ్ని డెలివర్ చేస్తే వీ విల్ బీ బ్లెస్డ్ అని. బట్ ఐ బిలీవ్ the power is not in the preacher but the power is in the word of God. Amen. ఏదైతే వాక్యము ప్రీచర్ ప్రీచ్ చేస్తున్నారో ఆ వాక్యములో శక్తి ఉందంట. ఆమేన్. అందుకే మనం పాల్ భక్తుడు ఎప్పుడైతే సంఘానికి రాస్తూ ఏమంటాడంటే ద వర్డ్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ అండ్ అండర్స్టూడ్ విల్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్ అంట. మనం ఏదైతే దేవుని యొక్క వాక్యాన్ని విని అర్థము చేసుకున్నామో ఆ అర్థము చేసుకున్న వాక్యము మన జీవితంలో శక్తికరముగా మారుతుంది అంట. హల్లెలూయా. సో ఫర్ అస్ టు బీ అ పవర్ఫుల్ బిలీవర్, మనం పవర్ఫుల్ బిలీవర్ లాగా ఎప్పుడు ఉంటాము అంటే వెన్ వీఆర్ స్టార్టింగ్ టు డిపాజిట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ టుడే ఐఎమ్ బిలీవింగ్ దట్ ఈవెన్ యాజ్ వీఆర్ మెడిటేటింగ్ ఆన్ ద వర్డ్ of God, this word of God will give you power to manifest some great things over you. Amen. So ee roju today we are going to learn about how to be in the strong, how to be strong in the Lord. Amen. దేవునిలో ఏ రీతిగా మనం స్ట్రాంగ్గా ఉండాలో ఈ రోజు నేర్చుకోబోతున్నాము. సో our entire sermon is based out of Ephesians chapter 6 and verses 10. మనము ఈ స్క్రిప్చర్లో Paul is giving a couple of instructions. Actually మీరు మొత్తం ఎఫిషియన్స్ బుక్స్ చూసినట్లయితే ఎఫిషియన్స్ has 6 chapters. ఆ 6 chaptersలో పాల్ ఎఫిషియన్స్ చర్చ్కి రాస్తూ ఏమంటాడంటే చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. హీ సేస్ దట్ యు నో క్రైస్ట్ ఇన్ యూ ఇస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ అని చెప్తాడు. అండ్ హీ గివ్స్ యూ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ వాట్ జీసస్ హ్యాస్ డన్. అండ్ లాస్ట్లీ హీస్ ఎండింగ్ the book that he's writing to Ephesians and he's saying lastly నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అది అంటే be strong in the Lord అని ఎఫిషియన్స్ చర్చ్కి చెప్తున్నాడు. Amen. So I want you to know, for you to experience the God kind of life, for you to experience what people in the Bible have experienced, for you to experience what people in the holy book have experienced, మీరు మొదటిగా ఏం చేయాలి అంటే you have to learn how to be strong in the Lord. Amen. అంటే when the word of God is saying that be strong in the Lord అంటే దాని అర్థం ఏంటి అంటే we can still be weak in the Lord. Amen.
అవునా కదండి? చాలాసార్లు వీ థింక్ వీఆర్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్, బట్ ద రియల్ ఫ్యాక్ట్ ఏంటి అంటే వీఆర్ సో వీక్ ఇన్ ద లార్డ్. అందుకే ఇక్కడ అపోస్తులైన పాల్ గారు ఏం చేస్తున్నారు అంటే హీఈస్ గివింగ్ అస్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ హౌ వీ కెన్ బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్స్ ఓకే టు బీ వీక్. వీఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ ఆల్ ద సీజన్స్ ఆఫ్ అవర్ లైఫ్ కదండి. మన లైఫ్లో చాలా కష్టాలు, బాధలు, ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ కమ్ అగేన్స్ట్ అస్. కానీ అండ్ వీ మే నాట్ బీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ ద సీజన్స్. ఇట్స్ ఓకే టు బీ వీక్. అంటే మనం కొన్ని ఏరియాస్లో వీక్ ఉండడం ఇట్స్ ఓకే, బట్ వాట్ ఈస్ నాట్ ఓకే ఈజ్ సెటిలింగ్ టు బీ వీక్ ఈజ్ నాట్ ఓకే. ఆమెన్. ఇట్స్ ఓకే టు బీ వల్నరబుల్ అట్ సమ్ టైమ్స్. ఈ పర్టిక్యులర్ సీజన్లో నేను బాగా చేయలేకపోతున్నాను అని మనకు అనిపించవచ్చు, కానీ అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండడం మాత్రం ఇట్స్ నాట్ గుడ్. అందుకే ఇన్ ద బుక్ of 2 Corinthians chapter 12 verses 9 and 10 లో ఏమని రాస్తుంటుంది అంటే మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ, మై స్ట్రెంగ్త్ ఇస్ మేడ్ పర్ఫెక్ట్ ఇన్ యువర్ వీక్నెస్ అంట. ఆమేన్. సమ్టైమ్స్ వెన్ వీఆర్ నాట్ స్ట్రాంగ్, సమ్టైమ్స్ వెన్ వీఆర్ వీక్, దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే మీరు ఎప్పుడైతే వీక్గా ఉన్నారో, మీరు ఎప్పుడైతే నేను పడిపోతున్నానేమో అని అనిపిస్తుందో, ఎప్పుడైతే మీకు అనిపిస్తుందేమో దట్ ఐ డూ నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు మూవ్ ఆన్ అనే ప్లేస్లో మీరు ఉన్నట్లయితే, ఎప్పుడైతే అలాంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లో ఉంటాయి కదండి. ఐ నో దేర్ సో మెనీ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్ కదండి. వి సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, వి క్రై, వి ఆస్క్ దేవా జస్ట్ బ్రింగ్ మీ అవుట్ ఆఫ్ దిస్, ఐ డోంట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ టు క్యారీ ఆన్ అని. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం ఏం సెలవిస్తుంది అంటే ఆయన కృప మీకు చాలును అంట. వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ ద వీక్ సీజన్స్ ఆఫ్ యువర్ లైఫ్, దేవుడు ఏమంటున్నాడు అంటే నా కృప మీ జీవితం పైనకు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే ఆ వీక్నెస్లోనే మిమ్మల్ని స్ట్రాంగ్గా చేస్తుంది అంట. ఆమేన్. సో టుడే we are going to focus more on how to be strong in the Lord. మన జీవితంలో ఇఫ్ వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద థింగ్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కార్యములు మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మొదటిగా మనం ఏం నేర్చుకోవాలి అంటే హౌ టు బీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ఆమేన్. మనం ఒకవేళ ఒక వృక్షాన్ని చూసుకున్నట్లయితే ఎనీ ట్రీ దట్ ఈస్ డీప్లీ రూటెడ్, అంటే లోతుగా నాటబడిన చెట్టు అండి, ఎంత తుఫాన్ వచ్చినా, ఎంత గాలి వచ్చినా, ఏది వచ్చినా, మేబీ దాని ఆకులు రాలిపోతాయేమో, మేబీ దాని కొమ్మలు విరిగిపోతాయేమో, కానీ చెట్టుకి మాత్రం ఏం కాదు. కానీ మనం కొన్ని చెట్లను చూస్తాం కదండి, ఎప్పుడైతే వరదలు వస్తాయో ఏమవుతాయంటే ఈ చెట్లు అప్రూట్ అవుతాయి. ఎందుకు ఈ రెండు చెట్లకు ఇంత వ్యత్యాసం ఉంది అంటే ఒక చెట్టు ఏమో రూట్ అంటే డీప్లీ రూటెడ్, అంటే చాలా లోతుగా నాటబడి ఉంది. ఇంకొక చెట్టు ఏం చేస్తుంది అంటే పైన నాటబడి ఉంది. సో ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఈ స్టార్మ్స్ వస్తాయో ఈ డీప్లీ రూటెడ్ చెట్టుకి ఏమవుతుంది అంటే ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద సాయిల్, ఏది కూడా దాన్ని కొట్టివేయదు. కానీ ఏదైతే పైన రూటెడ్ ఉందో కదండి, అది ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే ప్రెషర్ అయిన వాటర్ వస్తుందో ఇమీడియట్గా అంట ఆ చెట్టు అప్రూట్ అయిపోతుంది అంట. So when we learn how to be strong, when we learn how to be deeply rooted in God, మనం దేవునిలో లోతుగా నాటబడినట్టయితే నో మ్యాటర్ వాట్ ఈస్ కమింగ్ అగేన్స్ట్ us, ఏది మనల్ని కొట్టినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, మేబీ మన ఆకులు రాలిపోయినట్టు మనకు అనిపించవచ్చు, మేబీ మన కొమ్మలు విరిగిపోయినట్టు మనకు అనిపించవచ్చు, కానీ ఆ వృక్షానికి మాత్రం ఏమీ కాదు, ఎందుకంటే యు ఆర్ డీప్లీ రూటెడ్ అండ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ఆమేన్. So let us read this particular chapter, Ephesians chapter 6, and let's read the verse 10. A final word: be strong in the Lord and in his mighty power. Put on the full armor of God so that you will be able to stand firm against all the strategies of the devil anta. Amen. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే పుట్ ఆన్ ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ సో దట్ యూ క్యాన్ స్టాండ్ అగేన్స్ట్ ద డెవిల్ స్కీమ్. సో మనకు అపోస్తులైన పాల్ గారు ఇక్కడ ఏమని సెలవిస్తున్నారు అంటే ఇఫ్ యు ఆర్ అ బిలీవర్, ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూస్ బిలీవింగ్ ఇన్ క్రైస్ట్ జీసస్, మీరేం చేయాలి అంటే ఎవ్రీడే అంట మీరు దేవుని యొక్క ఆర్మర్ వేసుకొని ఉండాలి అంట, సో దట్ యూ కెన్ టేక్ అ స్టాండ్ అగేన్స్ట్ ద స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్. అంటే దీని అర్థం ఏంటి అంటే సాతాను ఎప్పుడు మన జీవితం పైన ట్రాప్స్ పెడుతూనే ఉంటుంది అంట. ఆమేన్. ఎప్పుడు మన జీవితం పైన ట్రాప్స్ పెడుతూనే ఉంటుంది అంట. సో ఫర్ అస్ టు టేక్ అ స్టాండ్ అగేన్స్ట్ ద స్కీమ్స్ ఆఫ్ ది ఎనిమీ, అంటే ఎప్పుడైతే వెన్ ఐ యూజువలీ కీప్ షేరింగ్ దిస్, ఒకసారి నేను ఐ వాజ్ షేరింగ్ ఇట్ ఇన్ అ సండే సర్వీస్ వేర్ ఐ వాజ్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ అబౌట్ a witch.
ఎవరైతే తను డిమానిక్ వరల్డ్కి ఒక బానిసలాగా ఒక సర్వెంట్ లాగా పనిచేసిన తను ఏం చేస్తుంది అంటే ఎవ్రీడే మార్నింగ్ 3 o'clock లేచి అంట దేవుని యొక్క పిల్లల పైన స్పెల్స్ని క్యాస్ట్ చేస్తారంట. అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3 o'clock మనం లెవ్వక ముందే వాళ్ళు పొద్దున్నే లేచి అంట దేవుని యొక్క పిల్లల అగేన్స్ట్ ట్రాప్స్ సెట్ చేస్తారంట, సో దట్ వీ కెన్ బి డిస్ట్రాయిడ్. And that is what exactly అపోస్తులైన పాల్ గారు ఇక్కడ చెప్తున్నారు. డెవిల్ ఇస్ ట్రైయింగ్ టు డూ అగేన్స్ట్ యూ. నో మ్యాటర్ ఎన్ని ట్రాప్స్ అది సెట్ చేసినా ఆ ట్రాప్స్ మీ జీవితం పైన సక్సెస్ఫుల్ కావు అంట. ఆమేన్. And today I want all of us to know that it is very important for us to put on the full armor of God on us. You have to know, and as a believer you are constantly under attack. యాజ్ అ బిలీవర్ మీరు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి మళ్ళీ పడుకునే వరకు యూ విల్ సీ దట్ యు ఆర్ కంటిన్యూయస్లీ బ్యాక్ టు బ్యాక్ ఆన్ అన్ అటాక్. బికాస్ మీకేం తెలుసా అండి, యు ఆర్ అ థ్రెట్ టు ద డార్క్ వరల్డ్, యు ఆర్ అ థ్రెట్ టు ది ఎనిమీ. ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముతున్నారు కదండి, వాళ్ళ లోపల ఎంత శక్తి ఉంది అంటే సాతానుకు వాళ్ళు అంటే చాలా భయం అంట. సో బికాస్ ద డార్క్ వరల్డ్ ఇస్ సో స్కేర్డ్ అబౌట్ యూ, అదేం చేస్తుంది అంటే పొద్దున్నే లేచి అంటే ఇట్ విల్ స్టార్ట్ ప్లానింగ్ ట్రాప్స్ అగేన్స్ట్ యూ. అండ్ ఆల్ యూ హ్యావ్ టు డూ అండ్ ఆల్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇస్, ఈ రోజు నుంచి అండి ఐఎమ్ ఎంకరేజింగ్ యూ every day early in the morning when you wake up, I want you to put on the full armor of God on you so that you can stand against every scheme of the devil. Amen. కొన్నిసార్లు చూస్తారండి ఎర్లీ మార్నింగ్ మనం లేవగానే we will have some thoughts that will disturb us. కరెక్ట్, మనం ఆఫీస్కి వెళ్తున్నాం అనగానే సో మెనీ థింగ్స్ విల్ హ్యాపెన్ అరౌండ్ అస్ దట్ విల్ డిస్టర్బ్ అవర్ మైండ్, దట్ విల్ డిస్టర్బ్ అవర్ పీస్. సడన్గా మనం ఏదో చేద్దాము అని వెళ్తాము, సడన్గా ఆ ఫ్యామిలీ మెంబర్స్ విల్ స్టార్ట్ ఫైటింగ్ విత్ అస్. మనం చాలాసార్లు ఏమనుకుంటాము అంటే ఇట్స్ దిస్ పర్సన్ దట్ ఈస్ ట్రైంగ్ టు డూ అగేన్స్ట్ అస్ అని అనుకుంటాం. కానీ ఇక్కడ వాక్యం మాత్రం ఏం సెలవిస్తుంది అంటే డెవిల్ ఇస్ కాన్స్టెంట్లీ ట్రైంగ్ టు డూ స్కీమ్స్ అగేన్స్ట్ యూ అంట. సో టుడే ఐ వాంట్ యూ టు నో ఫర్ ద ఫ్యాక్ట్ దట్ when you put on the full armor of God, మీరు ఎప్పుడైతే ఫుల్ ఆర్మర్ని మీ పైన వేసుకుంటారో you are protecting yourself against the schemes of the enemy. Amen. And that's why actually మీరు చూస్తున్నట్లయితే in the Ephesians chapter 6 and verse 10, 11 చూసుకున్నట్లయితే 12, for we are not fighting against the flesh and blood enemies but against evil rulers and authorities of the unseen world, against mighty powers in the dark and against evil spirits in heavenly places అంట. అంటే మనము మనుషులతో పోరాడట్లేదంట. we are not having fight with our husbands, we are not having fights with our friends, we are not having fights with our neighbors. మనం ఏం అనుకుంటామంటే దీస్ పీపుల్ ఆర్ టార్గెటింగ్ అస్ అని మనం అనుకుంటాము. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం ఏం సెలవిస్తుంది అంటే దట్ ద డెవిల్ ఈజ్ యూజింగ్ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ టు బ్రింగ్ అటాక్స్ ఆన్ యూ అంట. We are not fighting against flesh, we are not fighting against blood, you are not fighting against anybody that is causing trouble. మన వర్క్ ప్లేసెస్లో కొంతమంది ఉంటారు కదా అండి, they will only come to make sure that you are destroyed, they only come to put your name down. కొంతమంది neighbors ఉంటారు, they just want to keep talking things about you. So we are surrounded with so many problems around us. కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం ఏం సెలవిస్తుంది అంటే that we are not fighting against these people అంట, but we are fighting against the powers of the dark అంట. I really like how beautifully it is written in NLT. It says that బట్ అగేన్స్ట్ ఈవిల్ రూలర్స్, అథారిటీస్ ఆఫ్ ది అన్సీన్ వరల్డ్ అంట. ఏవైతే మనకు కనబడట్లేదో, ఏవైతే ఈ పైన అన్సీన్ రెల్మ్ ఉందో అందులో ఉన్న ఈవిల్ స్పిరిట్స్ని, అందులో ఉన్న గొప్ప పవర్స్ని అంట మనం వీఆర్ ఫైటింగ్ అంట. అండ్ దట్ ఈస్ వై అపోస్టల్ పాల్ గారు ఏమంటున్నారు అంటే పుట్ ఆన్ ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ సో దట్ యూ కెన్ స్టాండ్ అగేన్స్ట్ ద స్కీమ్స్ ఆఫ్ ది ఎనిమీ. చాలాసార్లు వీఆర్ థింకింగ్ వీఆర్ ఫైటింగ్ సిక్నెస్. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది వై ఆమ్ ఐ లూజింగ్ ఆల్ మై ఫైనాన్సెస్. కొన్నిసార్లు అనిపిస్తుంది వై ఈస్ దిస్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ ఆల్వేస్ ట్రైంగ్ టు అటాక్ మై మైండ్. అంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్ దట్ ఈస్ ట్రైంగ్ టు అటాక్ యూ. కానీ ఇక్కడ అపోస్తలుడైన పాల్ గారు ఏమంటున్నారు అంటే ఎవ్రీ టైమ్ వెన్ యూ ఆర్ ఇన్ అ బ్యాటిల్, ఎవ్రీ టైమ్ వెన్ సమ్వన్ ఇస్ ట్రైంగ్ టు అప్సెట్ యూ, ఎవ్రీ టైమ్ వెన్ యూ థింక్ యూ ఆర్ ఫైటింగ్ అ బ్యాటిల్, ఆయన ఏమంటున్నాడు అంటే వాళ్ళని చూడకండి, కానీ దాని వెనకాల ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి మీరు చూడాలి అని అంటున్నాడు. హీ సేయింగ్ దట్ యు ఆర్ థింకింగ్ యు ఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ పీపుల్, you are thinking that you are fighting against people that are trying to pull you down, but let me tell you one day, people are not trying to pull you down, but the enemy is using the people to try to pull you down because it is afraid for what you can do to the kingdom of God. Amen.
Every time when the enemy is attacking you, you have to understand that you have a greater power on the inside of you, that you are a threat to the enemy and the world of the darkness. ఎప్పుడైతే మీరు ఒక థ్రెట్ లాగా దానికి అనిపిస్తారో, ఎప్పుడైతే మీరు ఏదైతే చేయబోతున్నారో, when you walk in the fullness of your calling, when you walk in knowing who you are, ఏదైతే ఆ సాతాను కింగ్డమ్కి జరగబోతుందో అది చూసి అవి భయపడతాయంట. సో అవి ఏం చేస్తాయంటే, దే కాన్స్టెంట్లీ కీప్ ట్రాపింగ్ యూ వన్ థింగ్ ఆఫ్టర్ ది అదర్, సో దట్ యు ఆర్ బిజీ ఇన్ దీస్ ట్రాప్స్. ఇప్పుడు మనము ఈ స్పిన్ విల్స్ చూస్తాం కదండి, where they put these rats on the spin. ఈ ర్యాట్స్ ఏం చేస్తాయంటే కంటిన్యూస్గా వాటి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అంటే దే ఆర్ నాట్, అసలు నేను ఎందుకు ఒకటే దాని చుట్టూ తిరుగుతున్నాను ఆలోచించవు, దట్ జస్ట్ కీప్స్ దెమ్ బిజీ. సో ఈ ట్రాప్స్ ఏం చేస్తాయి అంటే, ఈ చిన్న గొడవలు, చిన్న డిస్టర్బెన్సెస్, ఇట్ విల్ ఆల్వేస్ డిస్ట్రాక్ట్ యూ అండ్ డిస్టర్బ్ యూ ఫ్రమ్ సీయింగ్ ద బిగ్గర్ కాల్ అండ్ ద విజన్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. సో ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే, దే కీప్ పుల్లింగ్ యూ బ్యాక్ టు దిస్ లిటిల్ థింగ్స్. యూ స్టార్ట్ థింకింగ్ బిగ్, దేవుడు నన్ను ఎందుకో పిలిచాడు, నేను ఒక గొప్ప కార్యములు చేయడానికి దేవుడు నన్ను పిలిచాడు అని మీకు అనిపిస్తుంది. యూ నో దట్ యూ హ్యావ్ బీన్ కాల్డ్ ఫర్ గ్రేట్నెస్. కానీ ఏమవుతాయి, సడన్గా ఎవరో వచ్చి మిమ్మల్ని ఏదో అనడము, లేకపోతే మీ ఫ్యామిలీలో గొడవలు కావచ్చు, లేకపోతే మీ వర్క్ ప్లేసెస్లో. సో ఏం చేస్తాయి అంటే, దిస్ విల్ స్టీల్ యువర్ పీస్, దిస్ విల్ స్టీల్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్. సో మీరు ఏం చేస్తారు అంటే, ఆ బిగ్గర్ విజన్ని కాసేపు వదిలేసి యూ విల్ స్టార్ట్ ఫైటింగ్ దిస్ లిటిల్ థింగ్స్. మీరు ఏం చేస్తారంటే, యూ విల్ స్టార్ట్ టాకిలింగ్ దిస్ లిటిల్ థింగ్స్. సో దట్ ఏమవుతుంది అంటే, వెన్ యూ ఆర్ డూయింగ్ దిస్, యువర్ బిగ్గర్ విజన్ ఇస్ బీన్ డిస్ట్రాక్టెడ్. అందుకే అపోస్తలుడైన పౌల్ గారు ఏమంటున్నారు అంటే, ఫర్ యూ టు స్టాండ్ అగేన్స్ట్ ద స్కీమ్స్ ఆఫ్ ది ఎనిమీ. స్కీమ్స్ అంటే ఏంటి అంటే అండి, ఇట్ జస్ట్ గివ్స్ యూ డిఫరెంట్ ఆప్షన్స్. సో ఈ స్కీమ్స్ అన్నీ మీ ముందు పెడుతుంది, ఇవన్నీ ఫైట్స్ మీ ముందు పెడుతుంది, సో దట్ యు ఆర్ డిస్టర్బ్డ్, సో దట్ యువర్ పీస్ ఇస్ రాబ్డ్, సో దట్ యువర్ జాయ్ ఇస్ రాబ్డ్, సో దట్ యు ఆర్ అ సాడ్ బిలీవర్. మా దేవుని యొక్క వాక్యం చూసుకున్నట్లయితే, వీఆర్ కాల్డ్ టు లివ్ అ లైఫ్ ఫుల్ ఆఫ్ అబండెన్స్ అంట. కానీ సాతాన్ ఏం చేస్తుంది అంటే, ఈ ట్రాప్స్ అన్ని పెట్టి, ఇట్ విల్ కీప్ us in the trap of being sad, it keeps us in the trap of being depressed, it keeps us in the sad of telling that, oh my God, my life is not worth it. అందుకు ఇక్కడ అపోస్తలుడైన పౌల్ గారు ఎఫెసీ సంఘంతో రాసు, ఇన్ఫాక్ట్ ఎఫెసీ సంఘం ఇస్ వన్ ఆఫ్ ద చర్చెస్ దట్ వాస్ మీటింగ్ ఆల్ ద క్రైటీరియాస్ దట్ అ బిలీవర్ షుడ్ మీట్. యెట్ పౌల్ గారు ఏమంటున్నారు అంటే, హే చర్చ్ ఆఫ్ ఎఫిషియన్స్, hey believers of God, put on the full armor of God, because you can stand against the schemes of the enemies, because you are not fighting against men, you are not fighting against people that are against you, you are not fighting against all these little things, you are not fighting against that sickness, but you are fighting against something that is greater that you can't see anta. Edaithe spiritual realms lo ee dark powers unnai kadandi, imagine andi how powerful you are, that the dark world is trying to fight you. And while I was reading the scripture and preparing it, I was astonished. Nenu alochistunnanu, imagine an entire kingdom is working against me every single day. Ante nenu enta pedda threat daniki undunte, it constantly keeps throwing traps at me, so that it is afraid of what I can achieve. And today I want to tell everybody that are listening to me right now, the reason why you are having so many battles in your life, మీరు ఎందుకు ఇన్ని బ్యాటిల్స్ని మీ జీవితంలో ఫేస్ చేస్తున్నారు అంటే, నాట్ బికాజ్ యు ఆర్ వీక్, నాట్ బికాజ్ you have done something wrong, not because you have sinned in the Lord, బట్ ఎందుకు నువ్వు ఇన్ని బ్యాటిల్స్ ఫేస్ చేస్తున్నావు అంటే, బికాస్ దెర్ ఇస్ సంథింగ్ గ్రేటర్ ఆన్ ది ఇన్సైడ్ ఆఫ్ యూ. దెర్ ఇస్ అ మైటీ పవర్ దట్ ఈస్ హైడింగ్ ఆన్ ది ఇన్సైడ్ ఆఫ్ యూ, అండ్ ద ఎంటైర్ డార్క్ కింగ్డమ్ ఇస్ వరీడ్ వేర్ దట్ పవర్ విల్ కమ్ అవుట్. సో అదేం చేస్తుంది అంటే, ఇట్స్ కీపింగ్ యూ బ్లైండెడ్. అందుకే అపోస్తలుడైన పౌల్ గారు అంటున్నారు, నౌ పుట్ ఆన్ ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ సో దట్ యూ కెన్ ఫైట్ అగేన్స్ట్. ఇఫ్ యూ గో బ్యాక్ టు ది ఓల్డ్ టెస్టిమెంట్, we see a lot of fights gadandi. We see David was in the battle, David was fighting Goliath, we see Jehoshaphat fighting so many kingdoms, we see Nebuchadnezzar fighting. And in the Old Testament we saw physical warfare, కానీ when it comes to the New Testament, our warfare is now not in the battleground. మనం మన కంటికి కనబడే ఫైటింగ్ చేయట్లేదంట న్యూ టెస్టిమెంట్లో. నౌ our fights have moved to the higher realm. Now the fights have moved to the realm where you can't see. And that is why it is so important for you to get up early in the morning and dress up like a warrior. Every day morning you have to get up and know that you are going to bind the things that are coming against you. And you know, some of us are fighting generational curses. Some of us are fighting to start something new out of your generation. And some of us are fighting to just stay strong in the faith.
But let me tell you that you and I and everybody else are in the battleground fighting for something bigger. Amen. I know so many people are fighting generational curses. And one of my friends that I know, her grandmother's marriage didn't work. Her mother's marriage didn't work. Now her marriage is on rocks. ఎందుకు సో I was talking to her a couple of months ago. She said, Aruna, నాకు అర్థం అవ్వట్లేదు. I'm trying everything. I'm trying to do everything as I can. But ఎందుకు my marriage is failing, I don't understand. Then I understood the fact that it is something that she has been fighting from generations. That is what her grandmother had to fight, and she gave because she was weak. That is what her mother fought, but she was so weak in the Lord that she gave up. So I told her, I said, you don't be weak and give an enemy another chance to pass it down to your children. I said, you break it, you rebuke that fight. And I want some of you all, I know you may be fighting a generational curse. Maybe your mother or father, they all have been dying, or your generations have been dying with a certain disease, or they have been dying at a certain age. I don't know, whatever the trap of the enemy is. But let me tell you, if you can put on the armor of God on you, you have the capacity to break everything. If you can put on the armor of God, it doesn't matter what fight it is, still the victory belongs to you. Amen. I want you to put on the full armor of God and know that nothing can stand against me. I want you to put on the full armor of God and say that I know my grandmother could not fight it. I know my mother could not fight it. They were weak, but I am not going to be weak in the Lord. I am not going to give a chance for the enemy. I am not going to do this. I am not going to do that, but I will make sure that I'm breaking and I'm breaking this particular curse over my life. ఎప్పుడైతే మీరు full armor of God ని వేసుకుంటారో, it will give you an ability to break something that your generations did not break. నేను ఎప్పుడు చెప్తుంటానండి. So in my entire family, my grandmother, her mother, all had all of these disease, diabetes, they have thyroid, and all of these kind of disease that are coming from generations to generations. And when I was carrying my twins, my mother always used to tell me, ఎప్పుడు చెప్తూ ఉంటుంది, అందరికీ pregnancy టైంలో we got this issue, we got that issue, I want you to be very careful, I want you to be very careful, you can be affected, you can be affected. And every time I knew for sure, I knew what the truth is, and నాకు తెలుసు that they do not have the power. And let me tell you, Andy, I'm the first person in my generation that does not carry what they have carried. I'm the first person in my generation who has broken the curse of generational diseases that are flowing. If I can do it, I believe anybody can do it. In fact, in my family, I have seen my fellow cousins who are younger than me still struggling with those. But I am not. What is an exception? Nakenduku exception dorikindi ante because I have put on the full armor of God. Because I have fought against the battle, because I don't want my kids to fight this battle. So what I'm doing is I'm putting an end to everything that has been passed over from generations to generation, because God has given me a mantle to end everything that is not of God. Amen. And today I want to tell somebody here that you are chosen. Today I want to tell somebody here that you are ready you are ready to break something that your entire generation could not break. Today I'm here to tell you that you are chosen in your family to take a legacy of faith to the next generation. Amen. I don't want you to give up. Put on the full armor of God, and I know for sure, when I say I know for sure, if you can take a stand and put on the armor of God, let me tell you that the devil is going to flee from you, that the devil is going to run from you, but you will experience all the things that God has for you over your life. Amen. And let me tell you that nobody will ever be in a season where there is no fight. Either you are in the middle of a fight, or either you're getting into one fight, or you're getting out of a fight. Amen. Never your life will be in a place where you are not in a fight. In my entire life, if I have to go back from my young age, I've always fought. నేను ఎప్పుడు కూడా విశ్వాసంలో ఉండడానికి చాలా పోరాటం చేశానండి. దాని తర్వాత for my marriage, I did a lot of fight. And then for my children, I was in a season of fighting. When I was carrying Sweetie and Smarty, doctor said that one will live, one will not live. They said there are too many complications. నాకు ఇంకా బాగా గుర్తుందండి, when I was on the operation table, when Smarty came out, I think it was Smarty, she didn't cry.
The doctors were slapping her so that she can cry. For a second, the voice of the enemy was so loud in my ears that she's no more. But I still remember sleeping on that operation table and proclaiming and speaking in tongues and telling that, no, I don't want to believe that news. I know for sure that my God will promise and deliver what he has promised. I have been in fight with my kids, and after that we have been in a fight, we have been in a warfare to start a church. It wasn't easy for us to start a church. After starting a church, we thought that people will come, support us, and be there for us. And then I realized that people just come to betray you, hurt you, and put you down. So I have never been in any season of my life that I have not been in a fight. There's always something that you have to fight. Either now you are fighting for your marriage, once you are done with getting married, maybe now there is another new battle that will be set up for your children. Once your children are there, again there is another battle. There is always battle in your life. But let me tell you a good news, that you will not lose this battle, but you will always win the battle. The battle may come, and every time andi nenu cheptunnanandi, every time I was in a battle I came out stronger. Every time I was in a battle I came out with a refined faith. Ante nenu eppudu kuda poratamlo unte nenu ade reetiga bayataku raledandi. Goppa viswasamuto bayataku vacha, దేవుని పైన గొప్ప నమ్మకముతోటి బయటకు వచ్చా. దేవుడు ఏదో ఒక కార్యము చేస్తున్నాడు అనే విశ్వాసముతో బయటకు వచ్చా. So every time when there is a fight that is happening in your life, know that there is also greater glory, there is also greater faith, there is also a greater level of next level అనేది మీ జీవితం పైకి వస్తుంది అని మీరు నమ్మాలి. Amen. So I don't know whoever are fighting, I don't know whoever are in the season of worry, I don't know whoever are in the season of మీరు battles fight చేస్తున్నారేమో, but let me tell you that you are going to come out of this successfully. Let me tell you that even as you're putting on the armor of God, I'm believing that God will strengthen you to break every fight, to break every curse, to break everything that is coming against you, and you will be able to stand firm in the promises of God. Amen. Amen. So now, if we look at the armor of God, the first thing that it says, stand your ground, putting on the belt of truth. So today I want to talk to you about the belt of truth. సో దానికంటే పైన ఇట్ సేస్ దట్ స్టాండ్ ఫర్మ్ ఎనీవే. ఐ రియలీ లైక్, అంటే నేను బాగా ఐ థింక్ ఒక 10 times చదువుంటానండి, వేర్ ఇట్ సేస్ దట్ స్టాండ్ ఫర్మ్ ఎనీవే. అంటే మీకు తెలుసు మీ అగేన్స్ట్ ట్రాప్స్ ఉన్నాయని, మీకు తెలుసు డెవిల్ ఇస్ స్కీమింగ్ అగేన్స్ట్ యూ అని. ఐ నో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, బట్ స్టిల్ అపోస్తులైన పౌల్ గారు ఏమంటున్నారు అంటే స్టాండ్ ఫర్మ్ ఎనీవే. అంటే ఎలా అంటున్నాడు అంటే నీకు తెలుసు అవన్నీ నీ అగేన్స్ట్ వస్తున్నాయని. పీపుల్ ఆర్ థ్రోయింగ్ థింగ్స్ అట్ యూ, ది ఎనిమీ ఈస్ థ్రోయింగ్ థింగ్స్ అట్ యూ, కానీ ధైర్యముగా నిల్చో అంటున్నాడు. పర్లేదు నిల్చో, ధైర్యముగా నిల్చో. ఎందుకు ధైర్యంగా నిల్చో అంటున్నాడు అంటే బికాజ్ హీ నోస్ దట్ వెన్ యూ స్టాండ్ ఇన్ అ బ్యాటిల్ యూ విల్ నెవర్ లూజ్ యువర్ బ్యాటిల్. వెన్ యూ స్టాండ్ ఇన్ అ బ్యాటిల్ ద విక్టరీ విల్ ఆల్వేస్ బిలాంగ్ టు యూ. వెన్ యూ స్టాండ్ ఇన్ అ బ్యాటిల్ ఇట్ మే లుక్ లైక్ you are losing, but you will not lose because God is standing for you and God is standing with you and God is there and he will make sure that you're winning this battle. Amen. And ఇప్పుడు అపోస్తలుడైన పౌల్ గారు అంటున్నారు that put on the belt of truth. So why is the belt of truth? Actually belt of truth పైన నేను చాలా రీసెర్చ్ చేశానండి. So when you actually look at a warrior, ఎవరైతే బ్యాటిల్ గ్రౌండ్కి వెళ్తున్నారు కదా, వాళ్ళ బెల్ట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది చాలా థింగ్స్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ బెల్ట్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ లెట్ దెమ్ క్యారీ ఆల్ ద వెపన్స్ దట్ ఆర్ నీడెడ్. లెట్ ఇట్ బీ బుల్లెట్స్ ఆర్ లెట్ ఇట్ బీ సమ్ స్మాల్ నైఫ్స్. ఎప్పుడన్నా ఎనిమీ చాలా దగ్గరగా వచ్చినప్పుడు వాళ్ళని చంపడానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ బెల్ట్ లోపట ఇవన్నీ వెపన్స్ని పెట్టుకుంటారు. అండ్ ది అదర్ రీజన్ వై దే పుట్ ఆన్ ద బెల్ట్, వాళ్ళు ఏదైతే ఆర్మర్ వేసుకుంటారు కదా, ఆ ఆర్మర్ జారి పడిపోకుండా అన్నిటినీ హోల్డ్ చేయడానికి దే వేర్ ద బెల్ట్. అండ్ దట్ ఈస్ వై యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ you need the belt of truth for you to stand against the schemes of the enemy. Amen. మీరు ఫస్ట్ థింగ్ ఏం చేయాలి అంటే ఎనిమిని రెసిస్ట్ చేయాలి అంటే మొదటిగా మీకు ఏం తెలియాలి అంటే మీకు నిజము ఏంటి అని తెలియాలి అని ఇక్కడ అపోస్తలుడైన పౌల్ గారు అంటున్నారు. ఆమేన్. మీకు ఎప్పుడైతే నిజము ఏంటి అని తెలుస్తుందో మీకు అబద్ధం ఏంటో తెలుస్తుంది. ఆమేన్. ఎప్పుడైతే దేవుడు మీ కొరకు ఏమని మాట్లాడుతున్నాడో మీకు తెలిసినట్లయితే, ఎప్పుడైతే సాతాను మీకు వ్యతిరేకముగా మాట్లాడుతుందో మీకు తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో. ఆమేన్. I'll tell you my dear friends, majority of the times we lose our battles. ఎందుకు తెలుసా? Because we don't know what is the truth.
Majority of the times we give up our joy, we give up our peace. ఎందుకు తెలుసా అండి? Because we don't know what is the truth. అందుకే నేను ఎప్పుడు I always encourage my kids, I always encourage the people that I know that are believers in Christ. నేను ఎప్పుడు అంటుంటాను, go back and read what God is telling about you. Always read your Bibles. Always know what is the will of God for you. Always know what the word of the Lord is telling for you. ఎందుకంటే once you know what is the truth, you will be able to clearly discern what is a lie. సో మీకు ఏ రీతిగా ఇది అబద్ధం అని తెలుస్తుంది? ఎప్పుడైతే మీకు నిజము ఏంటి అని తెలుస్తుందో అప్పుడే మీరు ఏది అబద్ధము అని మీకు తెలియగలుగుతుంది. Amen. So I encourage everybody. So the first thing that you need to put on in an armor is the belt of truth. So every day morning when you wake up, you have to realize what is the truth is. Every day morning when you wake up, you have to know what does the word of God tell about you. ఎప్పుడైతే మీకు అది తెలుస్తుందో, you will be able to resist all the lies of the enemy. You will be able to resist all the voices that are speaking to you. మీకు తెలుసా అండి, when you wake up in the morning, there are so many voices that speak to you. There are so many voices that will tell you you're never good enough. There's so many voices that keep telling you that you will not be successful. There's so many voices that will keep telling you that you will always be a failure. There's so many voices that are telling you that there is someone else who's much better than you. There are so many voices that keep telling you that you need to try harder. So ఏం అవుతుంది అంటే, all these voices will pull our faith down. All these voices will discourage us. All these voices, there's so many voices that keep telling you sometimes your spouse doesn't love you. There sometimes it says that your spouse doesn't give you importance. Especially I see this in marriages. The enemy will always attack marriage. I have seen enemy always attack marriage. Enemy is scared of unity. So every time it puts a comparison in you. Every time it says that you are not enough, you are not loved, you are not good, you are this, you are that. And especially for kids who are going to school, it always says that somebody is much better than you. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు అంటే, for you to resist the schemes of the devil, first thing that you have to do is put on the belt of truth. మొదటిగా మీరు ఏం చేయాలి అంటే, you have to put on the belt of truth. ఎప్పుడైతే మీరు ట్రూత్ అనే దాన్ని మీరు ధరించుకుంటారో, ఎప్పుడైతే దేవుడు ఏం చెప్తున్నాడు మీ గురించి, what is the truth? Let's say for example you are in a situation. Let's say for example you are sick. And doctors are saying that, oh no, it's going to take 10 days for you to recover. You have to be in complete bed rest. But what is the Bible telling about this situation? Bible is saying that you are healed by my stripes. మీరు నా దెబ్బల చేత స్వస్థతను పొందుకున్నారు అని వాక్యం సెలవిస్తుంది. సో మీరేం చేస్తారు పొద్దున్నే లేచిన తర్వాత, or whenever you're facing this situation? Will you believe what the doctors is saying? Oh, ledu naku inka 10 days padtundanta, so I'm going to sit in the house, I'm going to stay in this place. Or will you take the truth and fight against the schemes of the devil? And eppudu antuntanu, no matter the reason why I fall sick very less, చాలా తక్కువగా I fall sick, is because I always believe in divine healing. నేను ఎప్పుడు ఏం నమ్ముతాను అంటే, I believe that I will not fall sick. Every time morning when I wake up, usually నాకు బాగా మైగ్రేన్ ఉండేదండి. సో I sense the symptom before the migraine comes. So the moment I wake up, the migraine comes, it stays for 3 days, 4 days. And one day I was just reading the Bible and I realized, when Jesus had paid the price for my migraine, why should I suffer? So నేను ఏం చేస్తాను అంటే, every time when I start getting those symptoms, I started proclaiming. I said, I am healed by the stripes. I am healed by the stripes. I will not get any migraine. I will not get any migraine. So I have seen a divine health over my life. నేను ఎప్పుడు కూడా I haven't been falling sick much often, is because now I am tying a belt of truth over my life. And I want you to know that even as you put on the belt of truth, you will be able to stand against every scheme of the enemy. I don't know what situation you're going through today, my dear brother. Maybe is it a failure? Or is it a sickness? Or is it depression? I don't know what it is. But let me tell you, go find the truth about that situation. దేవుని యొక్క వాక్యము ఆ సిచ్యువేషన్ గురించి ఏం చెప్తుందో వెళ్ళి తెలుసుకోండి. You know what అండి, what I really like about Bible తెలుసా అండి, Bible has 66 books కదా. మీరు ఏ సిచ్యువేషన్ త్రూ వెళ్తున్నా, you will always find one person going through what you are going through. There is nothing that you won't go through that is not in the Bible. Amen. What you are going through, if you are going through sickness, go and find the lady with the issue of blood. If you are going through a season of depression, go and find Elijah.
If you are going through a time where your own people are betraying you, the own people are trying to kill you, go and find David in the Bible. There are so many people in the Bible who have been through what you are going through. అందుకే the Bible has so many scriptures. There is no situation in your life, Andy, that you will go through that does not have a scripture. I bet you, show me one situation that you are going through that does not have a scripture support. చాలాసార్లు we think finances, when we are going low on finances, మనకు అనిపిస్తుంది, oh my God, what is happening? But there are so many scriptures that are saying that God will provide for you. Every time when you're going through an attack of the enemy, every time when you're going through a scheme of the enemy, మీకేం తెలియాలి అంటే, you should know how to open your Bible, turn to that scripture and say that, oh, I'm going through a lack in my finances, my God shall supply all my needs according to his riches. So every time when you're doing this, you know what will happen? The enemy is losing its power to get hold of you. Every time when you're speaking the truth, the enemy is losing the power to torment you. Every time you're speaking the truth, the enemy is getting scared of you. If you're sick, you just have to open the Bible and say, I am healed by the stripes. There is no situation, my dear friend, there's no situation, my dear brother, that you will go through that you will not find a scripture in the Bible. Maybe you're going through like the darkest season of your life. అనిపిస్తుందేమో నీ జీవితంలో ఏది కూడా పని చేయట్లేదు. That's why David says, even though I walk through the valley of shadow of death, I will fear no evil, because God is with me. అంటే ఆ గాఢాంధపు కారపు లోయలో నేను సంచరించినను నేను భయపడను, ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు అని అంటున్నాడు. సో టుడే వాట్ ఎవర్ సిచ్యువేషన్ దట్ ఈస్ up against you, find your truth, my dear brother, my dear sister. Go find, read your Bibles. That is why it is so important to read your Bibles. చాలాసార్లు we want to go read our Bible because we want to check something in our to-do list kadandi. Sometimes we want to be so spiritual minded. ఎలా అంటే పొద్దున్నే లేచి చదవాలి, ప్రార్థన చేయాలి, బట్ we do not let it benefit us. కానీ మీరు ఎప్పుడు వాక్యం ఏ రీతిగా చదవాలి అంటే, దీని ద్వారా నేనేం పొందుకోగలను అనే రీతిగా మీరు ఎప్పుడైతే చదువుతారో, ఇట్ విల్ ఎక్విప్ యూ టు ఫైట్ ద బెటర్ బ్యాటిల్స్. ఆమేన్. I want you to know, my dear brother, I want you to know, my dear sister, the belt of truth is hidden in the word of God. మీరెంతైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారో, మీరెంతైతే మీ మైండ్ని, మీ హార్ట్ని స్క్రిప్చర్స్తో మీరు డిపాజిట్ చేస్తున్నారో, మీరు ఏం చేస్తున్నారో తెలుసా? యు ఆర్ ఎక్విపింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద ట్రూత్ దట్ హ్యాస్ ఎ కెపాసిటీ టు సెట్ యూ ఫ్రీ. ఆమేన్. అందుకే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అంట. మీరు ఎప్పుడైతే నిజము ఏంటి అని తెలుసుకుంటారో, అబద్ధము మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది అని వాక్యం సెలవిస్తుంది. మీరు ఎప్పుడైతే నిజము ఏంటి అని తెలుసుకుంటారో, అబద్ధానికి మీ జీవితం పైన పవర్ ఉండదు అంట. ఆమేన్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అలైన్ our ears with hearing the voice of truth. There are so many voices that are talking lies to you, but you should be able to figure out which is the voice of truth. And how you will be able to do that? When you are aligned with the word of the Lord. మీరు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని కాన్స్టెంట్గా చదువుతున్నారో, అగైన్ Joshua, God said meditate on the word of God day and night. Imagine అండి, Joshua is leading lakhs of people. దేవుడు ఏమనట్లేదు అంటే, స్ట్రాటజీ ప్లాన్ చేయి Joshua, ఏ రీతిగా వీళ్ళందరినీ ఒక మంచి స్కీమ్ ప్లాన్ చేయి, షార్ట్ కట్ వెతుకు అని అనట్లేదు. జాషువాతో దేవుడు ఏమంటున్నాడు అంటే, మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. నువ్వు దేవుని యొక్క వాక్యము పైన రాత్రిం పగలు ధ్యానిస్తే ఏమవుతుందో తెలుసా అండి? నిజమేంటో మీ జీవితంలో బయలుపడుతుంది. ఎప్పుడైతే నిజమేంటో మీ జీవితంలో బయలుపడుతుందో, అప్పుడు ఈ స్వరములు ఏవైతే అబద్ధాలు మాట్లాడుతున్నాయో అవి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. మీరు ఎప్పుడైతే ఈ నిజము అనే స్వరాన్ని గ్రహిస్తారో, అదేం చేస్తుంది అంటే, ప్రతి ఒక్క స్కీమ్ ఏదైతే మీ జీవితం అగేన్స్ట్ వస్తుందో అవన్నిటి నుంచి అంట మిమ్మల్ని విడిపించి, ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ ఇట్ విల్ లెట్ యూ ఫైట్ యువర్ బ్యాటిల్స్. ఆమేన్. అండ్ ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ అబౌట్ వన్ ఆఫ్ ద స్టోరీస్ ఫ్రమ్ ద బైబిల్ దట్ యాక్చువల్లీ టాక్స్ on how people have stood on the truth and they have been set free. So one of the stories that I want to share today is about Shadrach, Meshach and Abednego. మనము ఈ ఒక స్టోరీ Daniel chapter 3లో చూస్తామండి. ఎప్పుడైతే Shadrach, Meshach and Abednego were one of the wisest men at that time. బుక్ ఆఫ్ డానియల్లో మనం చూస్తామండి. సో వీళ్ళంతా ఏం చేశారు అంటే, కింగ్ నెబుకద్నెజర్ ఉన్న టైంలో ఏం చేశాడు అంటే, he created
ద స్టాచ్యూ, ఆయన స్టాచ్యూ క్రియేట్ చేసి మొత్తం డిగ్రీ పాస్ చేశాడంట, దట్ ఎవ్రీబడి హూ ఆర్ అండర్ మీ షుడ్ వర్షిప్ మీ ఫర్ ద నెక్స్ట్ 30 days అని చెప్పి. సో అందరూ ఈ పర్టిక్యులర్ కింగ్ నెబుకద్నెజర్కి వర్షిప్ చేయాలి అని చెప్తే, సో నౌ షద్రక్, మేషక్ అండ్ అబేద్నెగో వర్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. సో బేసికల్లీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దే హ్యాడ్ 10 commandments. సో ద ఫస్ట్ వన్ ఆఫ్ ద కమాండ్మెంట్స్ ఏంటి అంటే డూ నాట్ హ్యావ్ ఎనీ అదర్ గాడ్ బిఫోర్ మీ. సో వాళ్ళకి ఏం తెలుసు అంటే వాళ్ళకి ట్రూత్ తెలుసు. ఏంటి ఆ ట్రూత్ అంటే దట్ దే షుడ్ బి ఓన్లీ వర్షిపింగ్ వన్ గాడ్, దట్ ఈస్ ద ట్రూ గాడ్. ఆ దేవుడు తప్ప ఇంకే దేవుడిని కొలవలేరు అన్న నిజము వాళ్ళకి తెలుసు. సో ఎప్పుడైతే కింగ్ నెబుకద్నెజర్ వచ్చి మీరందరూ నన్ను మొక్కాలి అంటే మనం ఏం చేస్తాము అంటే షద్రక్, మేషక్ అండ్ అబేద్నెగో వాళ్ళు ఏం చేస్తారు అంటే when they don't do it, we see that they are now having a conversation with king అడుగుతాడంట, ఎందుకు మీరు నాకు మొక్కట్లేదు అంటే వీళ్ళు చాలా బాగా ఆన్సర్ ఇస్తారు. వీళ్ళు ఏమని అంటారు అంటే we do not need to defend ourselves. ఇఫ్ మీరు ఒకవేళ మమ్మల్ని మంటల్లో వేసేసినా, ఒకవేళ మేము చనిపోయినా పర్లేదు, కానీ మేము వేరే దేవుళ్ళని మొక్కము, కానీ కేవలం మా దేవుడిని మాత్రమే మేము మొక్కుతాము అని అంటున్నారు. సో వాట్ ఆర్ దిస్ పీపుల్ డూయింగ్? వాళ్ళ కేవలం నిజం తెలవడం మాత్రమే కాదు, ఎప్పుడైతే ఎనిమీ వాళ్ళ అగేన్స్ట్ ట్రాప్ని పెట్టిందో, ఎప్పుడైతే ఎనిమీ వాళ్ళ అగేన్స్ట్ మీకు నిజము తెలుసు కానీ ఒకవేళ మీరు ఇది చేస్తే మీరు లైఫ్ని మీరు రక్షించుకోవచ్చు అని చెప్పినా కానీ షద్రక్, మేషక్ అండ్ అబేద్నెగో ఏం చేశారు అంటే వాళ్ళు నిజం ఏదై ఉందో దాన్ని పట్టుకొని ఉండడం మనం చూస్తున్నాము. సో దెన్ వి సీ ఇన్ Daniel 3 that king was very furious with them అంట, చాలా కోపం ఉండి వీళ్ళని ఏం చేశాడు అంట, he threw them in the furnace 7 times ఎక్కువగా ఇంక్రీజ్ చేశాడు అంట, because they were holding on to the truth. But what happened after they have thrown into the fire? ఏదైతే నిజము పైన వాళ్ళు నిల్చొని ఉన్నారో, సాతాను ఎంత గొప్ప ప్లాన్ వాళ్ళ అగేన్స్ట్ చేసినా అంట అది వాళ్ళ జీవితంలో ఫుల్ఫిల్ అవ్వలేదంట. ఎందుకు అంటే దే హ్యాడ్ ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ అరౌండ్ దెమ్. వాళ్ళకు నిజము ఏంటో తెలిసింది. వాళ్ళకేం తెలిసింది అంటే దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, మై గాడ్ ఇస్ అ లివింగ్ గాడ్. ఇంకా ఏ దేవుడిని కూడా మేము మొక్కము. మా దేవునికి ఎంత సామర్థ్యత ఉంది అంటే మేము మంటల్లో ఉన్నా మమ్మల్ని ఆ మంటల్లోంచి రక్షించే సామర్థ్యత మా దేవునికి ఉంది అని షద్రక్, మేషక్, అబేద్నెగో గ్రహించారంట. సో అందుకే ఇఫ్ యూ రీడ్ దట్ చాప్టర్, వాళ్ళు ఎప్పుడైతే ఆ మంటలో నడుస్తున్నారో అంట ఇంకొక మనిషి అతనితో ఉండడం వాళ్ళు చూశారు అంట. సో ఎవ్రీ టైమ్ వెన్ యు ఆర్ స్టాండింగ్ ఆన్ ద ట్రూత్, మీరు ఎప్పుడైతే దేవుని యొక్క నిజము పైన మీరు నిల్చొని ఉంటున్నారో, లేకపోతే మీ ఈ సిచ్యువేషన్లో ఏదైతే ట్రూత్ పైన మీరు నిల్చొని ఉంటున్నారో, దేర్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్ ఇన్ దట్ సిచ్యువేషన్. ఆమేన్. ఎప్పుడైతే మీరు నిజము పైన నిల్చుంటారో అప్పుడు ఆ బ్యాటిల్ మీరు ఫైట్ చేయరంట అండి, గాడ్ ఈస్ గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్. ఇమాజిన్ 7 times మోర్. ఇన్ఫ్యాక్ట్ మనం ఆ స్టోరీ చదువుతున్నట్లయితే ఎవరైతే వీళ్ళని మంటల్లో వేశారో వాళ్ళు కాలిపోయారంట, కానీ దేవుని యొక్క వాక్యం మాత్రం సెలవిస్తుంది వాళ్ళ తల వెంట్రుకలు కూడా కాలలేదంట. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కాలిన వాసన కూడా రాలేదు అంట. ఆమేన్. ద పవర్ దట్ ఈస్ ఇన్ ద ట్రూత్ ఇస్ దట్ పవర్ఫుల్ అండి. మీకు ఎప్పుడైతే నిజము ఏంటి అని మీరు విత్ యువర్ హార్ట్, విత్ యువర్ మైండ్, విత్ యువర్ సోల్ నమ్ముతారో దానికి ఎంత శక్తి ఉంది అంటే ఈవెన్ ఇఫ్ యూఆర్ గోయింగ్ త్రూ ద ఫర్నెస్, ఈవెన్ ఇఫ్ యూఆర్ గోయింగ్ త్రూ అ ప్రాసెస్ దట్ విల్ లుక్ లైక్ ఇట్స్ గోయింగ్ టు కిల్ యూ, even if you're going through a process that will look like it's going to destroy you, ఆ నిజానికి ఎంత శక్తి ఉంది అంటే మిమ్మల్ని కాల్చేయడమే కాదు కానీ మీ తల వెంట్రుకని కూడా కాల్చే సామర్థ్యత సాతానుకు లేదు అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. And I want you to know that God, the truth that they believed has set them free. The truth that they believed revealed that God can protect them. The truth that they believed revealed what God's glory can do. The truth that they were hanging on to, God honored them in the front of the same king anta. Amen. మీరు ఒకవేళ సిక్నెస్ త్రూ వెళ్తున్నట్లయితే, మేబీ డాక్టర్ సెడ్ దట్ యూ కెన్ నాట్ బీ హీల్డ్ విత్ ద సిక్నెస్. స్టాండ్ ఆన్ ద ట్రూత్ దట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ హీల్డ్ బై ఎ స్ట్రైప్. ఇమాజిన్ అండి, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ 11 years, she's been 13 years, she's been struggling with that, and all she hung on to is one truth. యేసుక్రీస్తు అందరిని స్వస్థపరుస్తున్నాడు, అది నిజము, నా కంటితో నేను చూస్తున్నాను. ఐ డోంట్ కేర్, నాకు తెలుసు గొప్ప గొప్ప ఈ మెడిసిన్ చదివిన డాక్టర్సే చేయలేకపోతున్నారు, దట్స్ ఓకే. 11 సంవత్సరాలు ఐ హ్యావ్ స్టేడ్ ఇన్ అ రూమ్, దట్ ఈస్ ఓకే. నేను కష్టపడ్డాను, దట్స్ ఓకే. బట్ నౌ ఐ హ్యావ్ నోన్ ద ట్రూత్. నాకు ఇప్పుడు నిజము తెలిసింది. ఏంటి అంటే ఆయన కొంగుని ముట్టుకున్న చాలు నేను స్వస్థపడతాను. అండ్ వాట్ డిడ్ షీ సీ? వి సీ దట్ షీ వాస్ ప్రెస్సింగ్ త్రూ ద క్రౌడ్ అంట.
ఆ టైంలో అండి ఎవరైతే రక్తస్రావంతో బాధపడుతున్నారో దే హ్యాడ్ టు లివ్ అవుట్ సైడ్ ద సిటీస్. అండ్ ఇమాజిన్ దిస్ లేడీ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద సిటీ into the city with a condition like that, and now she's pressing against thousands of people or hundreds of people around Jesus, and she just went and she touched the hem of his garment and she received her breakthrough. I'm telling you, my dear friend, if you can hold on to your belt of truth, if you can put on the belt of truth, no matter what schemes the enemy has planned against you, no matter what the enemy is trying to attack you, no matter what the enemy is trying to pull you down, no matter what the enemy is trying to do against you, the day you stand on the truth, నిజం ఏంటి అని నువ్వు దానిపైన నిల్చున్నట్లయితే, ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము అని మీరు గట్టిగా నిల్చున్నట్లయితే, ఒకవేళ దేవుడే నాకు చెప్పిన తర్వాత నేను దేనికి భయపడాలి అని మీరు ఒకవేళ నిల్చున్నట్లయితే, లెట్ మీ టెల్ యూ దట్ ద డెవిల్ ఈజ్ లూజింగ్ ద పవర్ టు అటాక్ యూ. Let me tell you, the devil is losing the fight. Let me tell you, the devil is losing the hold. One of the greatest things that I want to tell you, that you need to put on the belt of truth. The more truth you know, the more freer you are. The more truth you know, the more freer you are. The more truth you know, the more freer you are. మీకు ఎంతైతే ఆయన వాక్యము తెలుస్తుందో మీరంతా స్వేచ్ఛగా ఉండొచ్చు అంట. మీకు ఎంతైతే ఆయన నిజము తెలుస్తుందో మీరంతా వరిలో ఉండరు అంట. మీకు ఎంతైతే దేవుని యొక్క వాక్యము తెలుస్తుందో యూ విల్ బీ ఏబుల్ టు డూ థింగ్స్ మచ్ బెటర్. అందుకే ఐ వాజ్ షేరింగ్ లాస్ట్ సండే, జీసస్ వాజ్ ఇన్ ద బోట్, ద స్టార్మ్ వాజ్ గోయింగ్ ఆన్. డిసైపుల్స్ అందరు కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, ఏంటి ప్రభా నువ్వు చూడట్లేదా, సీ వీఆర్ గోయింగ్ టు డై, అండ్ జీసస్ ఇస్ స్లీపింగ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద స్టార్మ్. ఎందుకు? why was Jesus sleeping? Because he knows the truth. He knows that those waves can't do anything to him. జీసస్కి తెలుసు, అరే ఇదంతా సృష్టించిందే నేనెందుకు వాటికి భయపడాలన్న నిజము యేసుక్రీస్తుకు తెలుసు. ఎవ్రీ టైమ్ యు నో వాట్ ఈస్ ద ట్రూత్, ద స్టార్మ్స్ విల్ లూజ్ దే హోల్డ్ ఆన్ యూ. అవి మిమ్మల్ని ముంచలేవు, అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీరు జలములలో పడి వెళ్ళినా అది మిమ్మల్ని ఏమీ చేయలేదు, మీరు మునిగిపోరు. మీరు అగ్నిలో పడి వెళ్తున్నది మిమ్మల్ని కాల్చదు, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దట్ ఐఎమ్ విత్ యూ, నథింగ్ ఈస్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ టు యూ. సో యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు స్టాండ్ ఇన్ ట్రూత్ అండ్ పుట్ ఆన్ ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. ఎవ్రీ టైమ్ యూర్ వేరింగ్ ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. మీరు ఎప్పుడైతే ఆ బెల్ట్, ట్రూత్ అనే బెల్ట్ని మీరు ధరించుకుంటారో, ది ఎనిమీ ఈజ్ గోయింగ్ టు బీ స్కేర్డ్, ద ఎనిమీ ఈజ్ గోయింగ్ టు లూజ్ ద హోల్డ్ ఓవర్ యువర్ లైఫ్. ఆమేన్. సో what are you fighting today, my dear friend? What is that is worrying you? I want you to write down all the situations that you are worrying today. మీకు ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో నాకు తెలియదండి, అన్నీ రాసుకోండి. I do that sometimes when I have too many things I'm fighting, I always maintain a book and a pen and always keep writing things on that. So నేనేం చేస్తాను అంటే, what are the situations that I'm fighting and what does the truth or what does the word of God say about that situation? So నేనేం చేస్తాను అంటే, ఎవ్రీ టైమ్ నేను ఆ సిచ్యువేషన్ నా ముందుకు వచ్చినప్పుడు I will not meditate on the situation, but I will meditate on what the verse is talking about the situation. And as long as I'm meditating on the scripture, there is a divine power that comes over me, there is a divine strength that comes over me, there is a divine faith that comes over me. ఎప్పుడైతే చేస్తూ ఉంటానో ఏమవుతుందో తెలుసా అండి, I will be able to do much better in that situation, and I will be able to come out of that situation much better than I can think. Amen. నేను ఎప్పుడు మా పిల్లలకి కిండర్ జాయ్స్ కొనిస్తూ ఉంటానండి. సో ఎవ్రీ టైమ్ వి బై దెమ్ అ కిండర్ జాయ్. వాళ్ళ లోపల ఒక చిన్న టాయ్ ఇస్తారు వాళ్ళు, దట్ ఈస్ అ డిస్అసెంబుల్ టాయ్. సో మీరేం చేయాలి అంటే, దానికి ఒక మాన్యువల్ ఉంటుంది. యూ హ్యావ్ టు ఓపెన్ ద మాన్యువల్ అండ్ సీ హౌ టు ఫిక్స్ దట్ టాయ్. సో ఇఫ్ యూ డోంట్ రీడ్ ద మాన్యువల్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఆన్ హౌ టు ఫిక్స్ దట్ టాయ్. సో మన జీవితంలో కూడా అదే రీతిగా దేవుడు మన కొరకు ఒక గొప్ప మాన్యువల్ని దయచేశాడు. మనం వెళ్తున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్కి దేవుడు ఒక మాన్యువల్ని ఇచ్చాడు. ఈ సిచ్యువేషన్లో ఇది చేయి, ఈ సిచ్యువేషన్లో నువ్వు అది చేయి. సో మీరు ఎంతైతే ఈ మాన్యువల్ని చదువుతారో, మీరు ఎంతైతే ఈ మాన్యువల్ పైన మెడిటేట్ చేస్తారో, మీరు ఎంతైతే ఈ మాన్యువల్ని మీ హార్ట్లో పెట్టుకుంటారో, ఎవ్రీ టైం ఆ సిచ్యువేషన్ వస్తే ఆ సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలో మీకు తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్లో మీరు ఎలా రియాక్ట్ కావాలో మీకు తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలో మీకు తెలుస్తుంది. ఆమేన్. And today I want everybody here to know the fact that be deeply rooted in the word of the Lord.
Be deeply rooted on the truth that the word of the Lord is telling you. దేవుడు మీకు ఏదైతే చెప్తున్నాడో ఆ సిచ్యువేషన్ని బట్టి, as long as you're taking deep root in that, let me tell you that you will be able to stand against the schemes of the devil. నిజము ఏం చేస్తుందో తెలుసా అండి? ఇట్ విల్ ఎంపవర్ యూ టు స్టాండ్ అగేన్స్ట్ ద స్కీమ్. మీరు ఎప్పుడైతే నిజము ఏంటో తెలుసుకుంటారో, ఈ స్కీమ్స్ ప్రతి ఒక్కటి అబద్ధం ఏదైతే మీ దగ్గరకు వస్తుందో, ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ పవర్. అది పడిపోతుంది, మీ దగ్గరికి రాకముందే పడిపోతుంది. మీ దగ్గరికి రాకముందే దానికి తెలిసిపోతుంది దట్ దే నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ హ్యాస్ ఆల్రెడీ సెట్ దెమ్ ఫ్రీ. ఆమేన్. I want you to, no matter whatever situation you're going through, the key is in the word of the Lord. Go find the word of the Lord, find the truth, find the truth, find the truth, find the truth. Every situation, నేను మీకు ఇప్పటిదాకా చెప్పినట్టండి, go find your situations that you're fighting and find what the scripture is saying, and let me tell you that will give you the power. అందుకే even if we see Jesus, when he was coming out of the wilderness, or he was in the wilderness and the devil tempted him. ఎప్పుడైతే డెవిల్ దేవుడిని టెంప్ట్ చేసిందో, ఇట్ కీప్స్ టెల్లింగ్ హిమ్ డూ దిస్, డూ దాట్, డూ దిస్, అండ్ జీసస్ ఇస్ టెల్లింగ్ ఓన్లీ వన్ థింగ్, యాజ్ ఇట్ ఈస్ రిటర్న్, యాజ్ ఇట్ ఈస్ రిటర్న్. దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను ఇంకేం చెప్పను, దేవుడు ఆల్రెడీ రాసి పెట్టాడు, దాంట్లోంచి నేను నీకు ఆన్సర్ ఇస్తాను అని అంటున్నాడు. సో ఎవ్రీథింగ్ దట్ యు నీడ్ ఇస్ ఆల్రెడీ బీన్ రిటర్న్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. Everything that you need to fight the schemes of the devil is already written in the word of the Lord. కానీ మీరు ఏం చేయాలి అంటే, ఆ నిజము అనే దాన్ని వెతికి దాని యొక్క బెల్ట్ లాగా చేసుకొని మీరు ధరించాలి అంట. ఏ రీతిగా అయితే వారియర్స్ అండి వాళ్ళ బెల్ట్కి they keep different bullets, they keep knives, they keep all of these weapons so that they can fight against the enemy. మీ బెల్ట్ ఏ రీతిగా ఉండాలి తెలుసా అండి? Your belt should be filled with all the word of God. Your belt need to be filled with the truth of God, so that ఏదైతే మీరు situations, you're going through a sickness, you will have a weapon to fight against it. You are going through depression, you have a weapon to fight against that. You are going through a financial loss, you have a weapon to fight against it. You are trying to do something new, you have a weapon to fight against it. అంటే ఈ బెల్ట్ మీకు ఏ రీతిగా ఉండాలి అంటే, fully armed belt undali. You need to have a belt that is filled with the truth. So everything that is coming against you, every scheme that is coming against you, you will be able to be empowered to attack it, to fight it, and to know the fact that you are set free. And today I want to tell you, no, I don't know what the devil is throwing at you, I don't know what fights that you are fighting today, but you throw back the word of God over it. మీరు ప్రతి ఒక్క ఫైట్ ఏదైతే చేస్తున్నారో, ఇప్పటి నుంచి మీరు డోంట్ ఫైట్ విత్ పీపుల్ అండి. ఇప్పటి నుంచి డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్యామిలీ, డోంట్ ఫైట్ విత్ యువర్ కొలీగ్. కానీ మీరు ఏం రియలైజ్ చేయాలి అంటే, వీళ్ళ వెనకాల ఏదో గ్రేటర్ ఫోర్స్ ఉంది దట్స్ ట్రైంగ్ టు అటాక్ మీ. అండ్ ఆ ఫోర్స్ని మీరు ఏం చేస్తారు తెలుసా? దేవుని యొక్క వాక్యముతో పోరాడండి. ద మోర్ యూ స్టార్ట్ స్పీకింగ్ ద ట్రూత్, ద మోర్ ద డెవిల్ విల్ ఫ్రీ ఫ్రమ్ యూ. The more you start speaking the truth, the more the devil will free from you. Amen. Today, there's only one desire that I have, my dear friend. Enti ante, let not the lies of the devil influence you. Evaithe things that the devil is trying to tell you, don't be influenced by that. అవి చెప్తున్న అబద్ధాలను మీరు నమ్మకండి, బట్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద ట్రూత్, బట్ బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వాట్ ద లార్డ్ హ్యాస్ టోల్డ్ యూ. నేను నమ్ముచున్నాను అండి, ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ద ట్రూత్, ఇఫ్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ద స్క్రిప్చర్స్, ఒక్క స్క్రిప్చర్ అన్న మన జీవితంలో ఫుల్లీ మేనిఫెస్ట్ అవ్వడం మనం చూసినట్లయితే అండి, యువర్ లైఫ్ విల్ బీ ద బెస్ట్ లైఫ్. How to be the best person in your generation, how to be the best person in your office, how to be the best person in your school, how to be the best person in your college, is when you know the power of the word, the truth that God has given us. Know the truth, know the truth. Look at David, he knew what God could do and he won every battle. See Noah, he held on to one word from God, the truth, and he's been set free. Imagine, and if you can hold on to so many truths that the word of God is telling you, oh my God, imagine what your life is going to be. మీ లైఫ్ ఎంత బాగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. డోంట్ లెట్ ద డెవిల్ డిసప్పాయింట్ యూ. ఈ రోజు నుంచి సాతానుకి ఏం తెలియాలి తెలుసా అండి? దట్ ఇట్ లాస్ట్ ద పవర్ టు డిసప్పాయింట్ యూ, దట్ ఇట్ లాస్ట్ ద పవర్ టు మేక్ యూ సాడ్, ఇట్ లాస్ట్ ద పవర్ టు మేక్ యూ సిక్. కానీ మీకు ఏం తెలియాలి అంటే, ఫ్రమ్ టుడే యూ ఆర్ ఫుల్లీ ఎక్విప్డ్ విత్ ద వర్డ్ ఫర్ యువర్ సిచ్యువేషన్స్, so that you can fight everything that is coming against you. Let me tell you, my dear sister, my dear brother, dear daughter, dear son, you are more than a warrior. దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా చూస్తున్నాడు తెలుసా? ఒక గొప్ప వారియర్ లాగా చూస్తున్నాడు.
I always tell this, David fought so many battles, never lost a single battle in his life because God was with him. And just like David, you are not going to lose any battle. Maybe past lo meeku nijamu telika మీరు battles ఓడిపోయారేమో, that's okay, that's absolutely okay, you can be weak, that's okay. But now that you've known the word, now that you know that your situation has a word of truth in this, అండ్ ఎప్పుడైతే దాన్ని మీరు పట్టుకొని యూఆర్ ఫైటింగ్ అగేన్స్ట్ ఇట్, ఓ మై గాడ్ ఐమ్ టెలింగ్ యూ, ప్రతి ఒక్క బాణములు మీ దగ్గరికి ఏదైతే వస్తున్నాయో మీ కంటి ముందు కూలిపోవును గాక నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవ్రీ సిక్నెస్ దట్ యూర్ స్ట్రగ్లింగ్ మే ఇట్ బీ గాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టుడే. ఐ ఎంకరేజ్ యూ మై డియర్ బ్రదర్, ఐ ఎంకరేజ్ యూ మై డియర్ సిస్టర్, పుట్ ఆన్ ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. I was talking to you last Sunday as well. I wish I can say that a pastor can come lay their hands, an evangelist can come and lay their hands. Maybe they can come talk to you, change your season, change your mindset. But they cannot fight your fights. You need to fight your battles. You need to fight them. And how you will fight them? You will only fight them with the word. Every time when I say you are fighting your battle, మీరు వాటితో పోరాడరు, మీరు కేవలం దేవుని యొక్క వాక్యముతో పోరాడతారు. దాని అర్థం ఏంటి అంటే మీరు కేవలం నిల్చొని దేవుని యొక్క వాక్యము మాట్లాడతారు, దేవుని యొక్క వాక్యము మాత్రము మీ అగేన్స్ట్ మీకు ఫైట్ చేస్తుంది అంట. ఆమేన్. Even as you are speaking, you are not fighting the battle, you're just declaring the truth. యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ ఎనీథింగ్. మీరు కట్టెలు కత్తారులు పట్టుకొని మీరు చంపాల్సిన పని లేదండి. మీరు కేవలం చేయాల్సిన పని ఏం తెలుసా? దేవుని యొక్క వాక్యము ఎప్పుడు మీ నోట్లో పెట్టుకోవడం. మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ యూ హ్యావ్ బ్యాడ్ డ్రీమ్స్, స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ యూ హ్యావ్ నైట్ మేర్స్, స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. జస్ట్ స్టిక్ అండ్ స్టాండ్ ఆన్ ద ట్రూత్. దేవుని యొక్క నిజము ఏంటి, దేవుని యొక్క నిజము ఏంటి, జస్ట్ స్టాండ్ ఆన్ ద ట్రూత్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ దట్ ద డెవిల్ విల్ లూజ్ హిస్ పవర్. అపోస్తలైన పౌల్ గారు, ఇమాజిన్ అండి, చర్చ్ ఆఫ్ ఎఫిషియన్స్, గ్రేట్ చర్చ్, గ్రేట్ బిలీవర్స్, బట్ స్టిల్ హీస్ టెలింగ్ దెమ్. లాస్ట్లీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీకు, నేను చెప్పినవన్నీ గ్రేట్, కానీ ఒకవేళ మీరు దేవుని యొక్క ఆర్మర్ మీ పైన మీరు పెట్టుకున్నట్లయితే సాతాను ఏం చేస్తుంది అంటే ఇట్ కీప్స్ అటాకింగ్ యూ. అండ్ స్పెషలీ మదర్స్, ఐ వాంట్ టు టెల్ యూ, right from this age, teach your children to put on the armor. Every time they come to you with a lie, teach them what is the truth. నేను ఎప్పుడు చేస్తుంటా అండి, ఐ డోంట్ సిట్ విత్ మై కిడ్స్ అండ్ డూ అ బిగ్ బైబిల్ స్టడీ. నేను చాలా బైబిల్ స్టడీ చేయనండి మా పిల్లలతోటి. కానీ ఎవ్రీ టైమ్ వెన్ దే కమ్ అండ్ సే దట్ మామ్ ఐ యామ్ అగ్లీ, ఐ టెల్ దెమ్ దట్ యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. When someone comes and tell me that, you know, mommy, they're saying that I'm a failure, I'll tell them that you are successful in Christ Jesus. Every time when they come and say that, mom, they're asking me not to do this, I tell them that you are called to shine. So నేను ఏం చేస్తున్నాను అంటే వాళ్ళకు నిజం ఏంటి బయలుపరుస్తున్నాను. I can quote scripture after scripture, but that will not help them. కానీ నిజము ఏంటి మనం ఎప్పుడైతే మన పిల్లలకు తీసి చూపిస్తామో, they will start building their life on truth. అండ్ ఎప్పుడైతే మీ జీవితాన్ని నిజము అనే దానిపైన మీరు కట్టుకుంటున్నారు కదండి, దట్ హౌస్ విల్ నెవర్ బి బ్రోకెన్. మీరు నిజము పైన మీ ఇల్లుని కట్టుకున్నట్లయితే ఎంత గొప్ప తుఫాన్ వచ్చినా, ఎంత గొప్ప వరద వచ్చినా, ఎంత గొప్ప ఏది వచ్చినా అండి, దట్ విల్ నాట్ హ్యావ్ అ పవర్ టు డిస్ట్రాయ్ యూ, బికాస్ యూ హ్యావ్ బిల్ట్ యువర్ హౌస్ ఆన్ సంథింగ్ దట్ ఈస్ మైటియర్, దట్ ఈస్ గ్రేటర్, దట్ ఈస్ బియాండ్ వాట్ ద వరల్డ్ కెన్ అండర్స్టాండ్. మీరు దేనిపైన మీ ఇల్లుని కడుతున్నారు అంటే హెవెన్లీ ట్రూత్స్ పైన మీ ఇల్లుని కడుతున్నారు. ఆ హెవెన్లీ ట్రూత్స్ ఏంటి అంటే ఈ భూమి పైన దేనికి కూడా దానికి శక్తి లేదంట దాన్ని నాశనం చేయడానికి. ది ఎనిమీ డస్ నాట్ హ్యావ్ ద పవర్ టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్ ఇఫ్ యూ క్యాన్ బిల్డ్ యువర్ లైఫ్ ఆన్ ద ట్రూత్. I encourage you, my dear brother, I encourage you, my dear sister, read the word, be lovers of the word, be bookworms. And usually every time when I'm traveling alone, especially when I go in autos or when I go in the cab when I'm alone, I always carry my Bible with me. Because I just love reading the scriptures. Because మీకు తెలుసా అండి, every time as you're reading కదా, మీ స్పిరిట్ అన్ని డిపాజిట్ చేసుకుంటుంది. అట్ ద టైమ్ వెన్ యూఆర్ ఫైటింగ్ అ బ్యాటిల్, ఈ స్పిరిట్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ రివీల్ దట్ స్క్రిప్చర్ టు యూ. అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఇమీడియట్గా యూ కెన్ కోట్ ద స్క్రిప్చర్. సో మీరు ఎప్పుడైతే గన్లో బుల్లెట్స్ని లోడ్ చేస్తారో, ఎప్పుడైతే అవసరమైన అప్పుడే మీరు గన్ని వాడవచ్చు కదండి. ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ టు లోడ్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. You have to deposit yourself with so much of the word. When the enemy is standing against you, it is easy for you to load and shoot the word of God at the enemy. Amen. The belt of truth. There are so many things that we will talk in the following weeks about the armor of God. But the first thing that you need to understand is put on the belt of truth. Actually, నేను ఎప్పుడైతే స్క్రిప్చర్ ఆ వర్స్ చదువుతున్నానో, యాక్చువల్లీ వీ హ్యావ్ హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. నేను అనుకున్నాను, ఎందుకు అపోస్తలుడైన పౌల్ గారు మొదటిగా హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ గురించి మాట్లాడలేదు.
Why is he talking about truth first? Why is he talking about the belt? He could have spoken about the head in the first place kada. But then I realized the fact that all of the rest of the armor of God will not be useful if you do not have the belt of truth. ఒకవేళ మీకు నిజము ఏంటో తెలియకపోతే అవన్నీ మీరు వాడలేరు. అందుకే అపోస్తలైన పౌలు గారు మొదటిగా ద బెల్ట్ ఆఫ్ ట్రూత్ గురించి మాట్లాడుతున్నారు. సో ఫర్ యూ టు వెంచర్ మెనీ అదర్ థింగ్స్, ఫస్ట్ know what is the truth and the truth will set you free. Know what is the truth and the truth will set you free. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే అండి, the only one thing has a capacity to set you free, and that is the truth and the word of God. ఒకవేళ మీరు నిజము ఏంటో తెలుసుకున్నట్లయితే మే యూ బీ ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఐఎమ్ బిలీవింగ్ అండ్ ఐమ్ ప్రేయింగ్ దట్ యూ విల్ నో లాంగర్ బీ ఇన్ ద బ్యాటిల్ గ్రౌండ్ ఫైటింగ్ రాంగ్ థింగ్స్. మనుషులతో గొడవ పడకండి. దట్స్ దేర్ ఇంటెన్షన్ ఇస్ నాట్, బట్ ఫైట్ అగేన్స్ట్ ద స్కీమ్స్ ఆఫ్ ది ఎనిమీ. ఏదైతే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలనుకుంటుందో, ఏదైతే మిమ్మల్ని కిందకు పాడేయాలనుకుంటుందో అవన్నిటి అగేన్స్ట్ మీరు ఏ వెపన్ తోటి ఫైట్ చేయాలి అంటే బెల్ట్ ఆఫ్ ట్రూత్ అనే వెపన్తో మీరు ఫైట్ చేయాలి. I want you to be equipped. I want you to be equipped. Young people, especially teens, get up in the morning, read the word, read the word, read the word. At least one scripture a day, one scripture a day. They will equip you. They will equip you to be a successful man. They will equip you to be a successful woman. The other day I was watching a video of a millionaire. అయితే millionaire అడిగారు అన్నమాట, ఒక క్వశ్చన్ అడిగారు. Can you please suggest 3 books to read so that we can be successful? అంటే అతను చాలా బాగా మాట్లాడుతూ ఏమని రాశాడంటే, రీడ్ ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ అని చెప్పాడు. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ ఇస్ అ బుక్ దట్ విల్ టీచ్ యూ హౌ టు డూ బిజినెస్ అని అన్నాడు. ఇమాజిన్ అండి, బయట వరల్డ్ వాళ్ళు బైబిల్లోంచి ప్రిన్సిపల్స్ తీసుకొని దే ఆర్ బికమింగ్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్. కానీ మనము మాత్రం దేవుడు ఆయన పిల్లల కోసం రాసిన వాక్యాన్ని మాత్రం మనం చదవకుండా అది చేయగలిగని సామర్థ్యాన్ని మనం కోల్పోతున్నాము. ఇమాజిన్ అండి, ఇఫ్ అన్ అన్బిలీవర్ can read the book of Proverbs and become a millionaire. Imagine we have Genesis to Revelation. Imagine we have the covenant of Abraham. Imagine what Jacob did. Imagine what Isaac did. Imagine all of these great men did. And if only you can meditate on this word, imagine how much better we can be than the world kadandi. ఈ వరల్డ్ కంటే ఎంతో బెటర్గా, చాలా బెటర్గా మనం చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. I want you to be rooted in the word of God. I want you to take full advantage of the truth that has been written in the word. I want you to go deeper, dive deep. I really like this scripture. నేను ఎప్పుడు వాడుతుంటా, the deep calleth unto the deep. ఎప్పుడైతే మీకు లోతైన విషయాలు తెలుస్తాయో, లోతైన విషయాలను మీరు you will attract them. You will attract the deep things when you know the deep things. సో మీరు గొప్ప విషయాలు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంలో మీరు తెలుసుకుంటారో, ఆ గొప్ప విషయాలు ఏం చేస్తాయంటే ఆ గొప్ప రెవల్యూషన్స్ని అంటే మీరు పొందుకుంటారు అంట. సో డూ నాట్ బీ a believer that is not equipped with the word. ఎటువంటి బిలీవర్ లాగా మీరు ఉండొద్దు అంటే, నేను దేవుని నమ్ముతాను కానీ నాకు వాక్యం తెలియదు అనే బిలీవర్గా మీరు ఉండకండి. కానీ మీరు ఏ రీతిగా బిలీవర్స్ ఉండాలి అంటే, నా ఎదుట ఎటువంటి స్కీమ్ వచ్చినా కానీ దాన్ని తీసివేసే అంత వాక్యము నా లోపు నే బిలీవర్ మీరు అవును గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఐ హోప్ దిస్ హ్యాస్ బీన్ అ బ్లెస్సింగ్ టు యూ. ఐ హోప్ you will start putting on the belt of truth over you, over your family, over your children, over your careers, over everything that you're fighting today. మళ్ళీ ఒకసారి చెప్తున్నానంటే, ఎటువంటి సిచ్యువేషన్స్ మీరు ఫైట్ చేస్తున్నా, go find a scripture, take that scripture, meditate on the truth, and that truth will set you free. Amen. God bless you. I want you to go ahead, drop your comments and let others know what you have learned on this so that others will find it helpful as well. And let me pray for you before I close. అని నేను ప్రార్థన చేస్తున్నాను దట్ ఇవాళ ఎవరైతే నా స్వరమును విన్నారో, ఈరోజు ఎవరైతే ఈ వాక్యంని విన్నారో, మే ద ట్రూత్ నాట్ ఎస్కేప్ యూ టుడే. మే గాడ్ గివ్ యూ ద ఐస్ అండ్ ఇయర్స్ టు అండర్స్టాండ్ ద ట్రూత్. దేవుడు మీకు ఆత్మీయ కళ్ళు చెవులు ఇచ్చునుగాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. సో దట్ యూ విల్ నెవర్ మిస్ అవుట్ ఆన్ వాట్ ద బైబిల్ ఈస్ రివీలింగ్ టు యూ. సో దట్ యూ విల్ నెవర్ మిస్ అవుట్ ఆన్ వాట్ బైబిల్ వాంట్స్ టు డిపాజిట్ ఇన్ యూ. ఆమేన్. అందరం ప్రార్థన చేసుకొని దీన్ని ముగిద్దామండి. మహోన్నతుడా తండ్రి, ప్రభా మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం తండ్రి. ఇంత గొప్ప ఆపర్చునిటీని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభా, థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు అస్ అండ్ ఆస్కింగ్ అస్ టు పుట్ ఆన్ ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. ప్రభా, మేము బెల్ట్ ఆఫ్ ట్రూత్ని ధరించుకుంటుండగా తండ్రి, మే వి have the eyes and the understanding to know the truth, and that truth will set us free, oh God. ప్రభా, ఇక్కడ మా
సంఘము వాళ్ళు ఎటువంటి ఫైట్స్లో ఉన్నారో నాకు తెలియదు కానీ తండ్రి, ఐ ప్రే ద ఐస్ అండ్ ద ఇయర్స్ విల్ బి ఓపెన్డ్ అప్ ఓవర్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దట్ దే విల్ బి ఎక్విప్డ్ టు ఫైట్ ఎవ్రీ బ్యాటిల్. వాళ్ళు ఫుల్ ఆర్మర్ తోటి వెళ్ళి తండ్రి ఆ బ్యాటిల్స్ని ఫైట్ చేసే రీతిగా వాళ్ళని ఎక్విప్ చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇప్పుడే యేసు నామంలో వాళ్ళకి వ్యతిరేకముగా ఉన్న ప్రతి ఒక్క స్వరముని యేసు నామంలో క్యాన్సిల్ చేస్తున్నాను తండ్రి. ఐ ప్రే దట్ దే విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ ట్రూత్, దే విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ ట్రూత్, they will hear the voice of truth. I activate voices of truth over everybody that are listening to us right now. Prabhu, నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి that these people are going to be successful believers. These believers are going to be like Joshua. These believers are going to be like Moses. These believers are going to be like David. These believers are going to be like Noah. These believers are going to be like Abraham, who will be a mighty generation, who will change, who will do some mighty things for the name of Jesus. ఎన్నుకోండి ప్రభా, పిక్ దెమ్ అప్, పిక్ దెమ్ అప్. ప్రతి ఒక్క సాతాను ఒక స్కీమ్ని విరగ్గొట్టే నాశనం చేసే శక్తిని బిడ్డలకి దాచేయమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. Lord, I declare and I decree that we will be successful believers. We will be believers that are standing on the truth. We will be believers that will only walk in the truth and not the lies of the enemy, Lord. ప్రభా, మరొకసారి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ వాక్యమును సాతాను దొంగిలించకుండా తండ్రి, I pray that they will meditate on the belt of truth and that truth will set them free, Lord. Thank you, Lord, for everything that you're doing in our lives. We bless your holy name. In the name of Jesus we pray. Amen, amen. Thank you so much everybody for joining. I am sure you have been blessed. I am personally blessed by this. Naaku ento protsahakaramga unde andi while I was meditating on it. Naaku nenu remind cheskunnanu that how important it is for me to stand in the truth. So do not let go of the word. Keep it in your heart. Guard your heart. Guard your heart with the word of the Lord. Manam every Wednesdays galustuntamandi. Next week, couple of weeks, we will meditate more on the armor of God. So I want you to stay tuned. I want you to tune your ears to the voice of God so that you will be blessed and you will become a blessing to others as well. God bless you. We will see you this Sunday.